మొదటి దేవునికి వందనాలండి. దేవుని కృపను బట్టి, దేవుని మహాప్రేమను బట్టి మూడోసారి మళ్ళీ ఇదే స్థలంలో ఇంత గొప్పగా ఘనంగా మీటింగ్ పెట్టడానికి దేవుని చిత్తం ద్వారా అక్కగారు మా కుటుంబం కోసం విజ్ఞాపన చేస్తున్నందుకు అక్కగారికి ముందుకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి నా పేరు ప్రియాంక అండి. ప్రేమదాస్ అన్నయ్య గారు సొంత చెల్లిని నేను. అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. మన సేవకులకి అందరికీ, తమ్ముళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరంలో జనవరి 20వ తారీఖు మా అన్నయ్య నాకు ఫోన్ చేసి జనవరి 27వ తారీఖు దేవుడు డేట్ ఇచ్చారు అని చెప్పినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే నా స్థితి, నా సిచ్యువేషన్స్ అన్నీ నాకు ఏది అనుకూలంగా లేదండి. అప్పుడు సరే అంటే నేను పోయిన సంవత్సరం ఆగస్ట్ 1 నుంచి అన్నీ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. దేవుడికి ఎంత దగ్గరయ్యారు, వీళ్ళ పరిచర్య ఏంటి. కొన్ని కారణాల వల్ల నేను అన్నయ్య కొంచెం దూరం అయ్యాను. నేను 2022లో ఆగస్ట్ 1కి నేను మన ప్రేమ స్వరూపి మినిస్ట్రీలోనికి అడుగుపెట్టానండి. అన్నయ్య ప్రార్థనలు కానీ, విజ్ఞాపనలు కానీ, దిద్దుబాటు కానీ అలాంటిది 5 నెలల నుంచి నేను అన్నయ్యని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అన్నయ్య ఫోన్ చేసి ఇట్లాగా ఫస్ట్ ఈ సంవత్సరం జనవరిలో ప్రేయర్ మీట్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు సరే అన్నయ్య మంచి చెప్తారు, అన్నయ్య అన్నీ ఆలోచించి చెప్తారు, దేవుని పరిచర్య చేస్తున్నారు అనే ఒక నమ్మకంతో సరే అన్నయ్య, ఓకే అన్నయ్య అని చెప్పన్న. మనసులో ఎటువంటి అనుమానం కానీ, ఎటువంటి నెగిటివ్ కానీ నా మనసులో ఏమీ లేవండి. మా హస్బెండ్కి చెప్పినప్పుడు మనం ఎక్కడ పెట్టుకోగలమమ్మా, మనకి ఏమీ తెలియదు అంటే మాకు ఇట్లా మీటింగ్ పెట్టడాలు అంటే మనకి ఇవన్నీ పరిచర్య అంటే ప్రతిదీ పిన్ టు పిన్ మనం అన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరినీ రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. అంటే ఆయన దగ్గర నుంచి నా దగ్గర నాకు పాజిటివ్నెస్ రాలా నాకు. సరే ఓకే, మా అన్నయ్య చెప్పారు కదా, నేను మొత్తం మా అన్నయ్య చూసుకుంటారు, మనకేం సంబంధం లేదండి అని చెప్పేసాను మా హస్బెండ్కి. ఎప్పుడు 26వ తారీఖు జనవరి 27వ తారీఖు దేవుని మహాకృప చొప్పున అన్ని రకాలుగా ఆయనే దేవుడు ప్రతిదీ సమస్తము అనుకూలంగా నాకు ఈ మీటింగ్ ద్వారా కృపను అనుగ్రహించారు. మీటింగ్ జరిగింది. ఇంట్లో మొదట భర్త మారితే కొన్ని కోట్లు ఇచ్చినా ఆ సంతోషం రానండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అన్నమాట, మీ అన్నయ్యని వచ్చి ప్రతి నెల పెట్టుకోమని చెప్పు. అసలు ఆ మాట చెప్పంగానే నేను దేవుడి కార్యం చూడటం అనుభవించానండి. ఆ ప్రేమను అనుభవించాను నేను. జనవరి నెల అయిపోయింది. మళ్ళీ అన్నయ్య ఏప్రిల్లో ఫోన్ చేసినప్పుడు ఏప్రిల్ 27వ తారీఖుని మళ్ళీ మీటింగ్ జరుగుతాం. అన్నయ్య నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నయ్య, దేవుడే కార్యం చేస్తారు, ఓకే అన్నయ్య అని చెప్పి అన్నప్పుడు రెండోసారి మీటింగ్ అద్భుతంగా జరిగింది. జనవరి నుంచి ఏప్రిల్లో నేను ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీలో ఒక మెంబర్గా నేను కూడా మొదలుపెట్టాను. ప్రార్థన చేయడం, దిద్దుబాటు చేసుకోవటం, పాప క్షమాపణ తెలుసుకున్నానండి. నేను నాలో మార్పు వచ్చింది. మొదట భర్తలో, నా పిల్లల్లో అన్ని రకాలుగా మా కుటుంబం అంతా దేవునికి దగ్గర అవడానికి మొదట అక్క మా కుటుంబం పట్ల బాధ్యతగా ప్రేమతో ఆవిడ చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన బట్టి, మా అన్నయ్య అని కాదు నేను చెప్పడం, నిజంగా చాలా చూశాను నేను చాలా అబ్జర్వ్ చేస్తానండి. నేను అన్నయ్య వెళ్తున్నప్పుడు కొన్ని లక్షల అప్పులో ఉన్నాడు, స్థితి లేదు, మనుషులు లేరు, చుట్టాలు అందరూ వెలివేశారు, జాబ్ వదిలేసుకున్నాడు. మా అన్నయ్యకి నా అనేవాళ్ళు ఒక్కళ్ళు లేరు అని మీరు ఎంత సక్సెస్ మీరు ఎలా చూడగలిగారంటే మా అన్నయ్య చాలా రోషంగా చెప్తాడండి. మేము దేవుని చిత్తం తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు మేము ప్రయాణం చేసాం. మా అన్నయ్య చాలా గట్టిగా చెప్తాడు. మాకు ఈ 8 సంవత్సరాల్లో మాకు ఫెయిల్యూర్ అంటే తెలియదు. ఆ మాట చెప్పంగా నాకు భయం వేస్తుందండి. ఆ క్షణం మా అన్నయ్య మాట్లాడినట్టు అనిపించింది నాకు, దేవుడు మాట్లాడుతున్నారంటే దేవుడు స్వరం వినపడు. మాకు ఫెయిల్యూర్ లేదు తెలుసా మీకు అన్నాడు. నాకు అసలు నిజంగా చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఒక్కోసారి మా అన్నయ్యతో మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ప్రతి క్షణం ఎప్పుడు తెల్లవారుజాము 4ంటికి లేచి రాత్రి 12 దాకా దేవుని పరిచర్య చేస్తూ అనేక మంది విశ్వాసులతో, సేవకులతో, తనకంటూ ఏమీ లేనప్పుడు ఇంతమంది విశ్వాసులు మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారండి? దేవుని దగ్గర అవ్వటం వల్లే ఇంతమంది మరి పరిచర్య విషయంలో కానీ, మినిస్ట్రీ పెద్దదవటం కానీ, బ్రాంచ్లు కానీ ఆ దేవుడు మహాకృపను బట్టి అన్నయ్యకి ఇచ్చారు. మంచి నాయకురాలు వచ్చారు. వానికి ఎవరండి మన కుటుంబాల కోసం ప్రార్థన చేసేది. మూడోసారి అన్నయ్య మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య నాకేం పర్లేదు అన్నయ్య,
2 సార్లు మినిస్ట్రీ కోసం నేను మా ఇంట్లో మీటింగ్ పెడతానన్నప్పుడు వారం రోజుల్లో ఆశీర్వాదం చూసేదాన్ని. 3ఓసారి గట్టిగా చెప్తున్నానండి, మీటింగ్ డేట్ అనుకొని ఓకే అనుకున్నప్పుడే ఆ రోజు నేను ఆశీర్వాదం చూశానండి. మీకు ఒక విషయం చెప్తాను. ఈ ప్రేమస్వరూపి మినిస్ట్రీకి రానప్పుడు దేవుడు అంటే నాకు భక్తి, దేవుడు అంటే ఏదో నాకున్న దాంట్లోనే ఒక రకమైన ప్రేమ భక్తి ఉండేది. దేవుడికి ఒక నెలలో నేను ఒక 500 రూపాయలు కానికిచ్చినప్పుడు ఆ నెలలో నాకు ఎలాగోలాగా 500 రూపాయలు నాకు వచ్చేసిందండి. పాయింట్ అర్థం చేసుకోండి. కానీ నేను ప్రేమస్వరూపి మినిస్ట్రీలోనికి వచ్చినప్పుడు నేను ఎంత దూరంగా ఉన్నానో, అసలు నాకు స్వభావం కానీ నా ఆలోచనలు కానీ అంతా లోకం వైపు చూస్తున్నప్పుడు ఈ ప్రేమస్వరూపి మినిస్ట్రీలోనికి వచ్చిన తర్వాత పాపక్షమాపణ, దిద్దుపాటు, విడుదల, దేవునికి ఎంత దూరంగా ఉన్నానని తెలుసుకున్నప్పుడు మనం ₹1 మనం ఈ మినిస్ట్రీలో పెడితే దేవుడు 100 రూపాయలు ఇస్తున్నారండి. అది నేను బల్లగుద్ది చెప్తానండి, నేనే సాక్షి. నిజంగా మనం కుడి చేత్తో విత్తేది ఎడం చేత్తో తెలియనివ్వకూడదండి, అప్పుడే దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. నేను ఎవరికీ చెప్పను, కనీసం మా హస్బెండ్కి చెప్పను, మా అమ్మకి చెప్పను. నేను ప్రార్థన చేస్తాను, అన్నయ్య చెప్తాను, అన్నయ్య ప్రార్థన చేస్తారు. దేవుడు అట్లాగే నేను అద్భుతాలు ఈ సంవత్సరంలో 3ఓసారి ఇంత ఘనంగా పెట్టుకుంటున్నాను అంటే దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఎంత మహిమకరంగా నేను అనుభవించానంటే అది నేను అన్నది చెప్తాను. అనే వింత కార్యాలని ఒక శత్రువు, నేనంటే పడని శత్రువు 6 లక్షలు ఇచ్చాడండి నాకు. నేనంటే పడని శత్రువు అనమాట. అది అసలు ఎవరి వల్లనా సాధ్యమవుద్దా? కేవలం నేను ఏదైనా సమస్య వస్తే ముందు అన్నయ్యని ఊపిరి ఆడలేకుండా ఫోన్ చేసేస్తా ఫస్ట్. అన్నయ్య నా వల్ల కాదు, నేను ప్రార్థన చేపిస్తాను ఆగమ్మ, అక్కతో చెప్తాను ఆగమ్మ అని కూడా అనే లోపే నా వల్ల కాదన్నయ్య, నాకు ప్రార్థన చేయండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇంకా బతిలాడేస్తాను. అన్నయ్య నువ్వు టెన్షన్ పడుకు, అక్కతో నేను ప్రార్థన చేపిస్తాను, ప్రార్థన చేస్తాను, ఆగు, నాయకురాలు చేయంగా నీకు సమాధానం వస్తుంది అనే లోపే దేవుడు కార్యం చేస్తారండి. చాలా అద్భుతాలు ఈ సంవత్సరం 8 నెలల్లో నేను ఎంత వింత కార్యాలు చూశానంటే కంటికి కనపడవు, చెవులకు వినపడవు అన్నట్లుగా దేవుడికి నిజంగా సాష్టాంగ నమస్కారాలు. ఒకప్పుడు తెలియదు, ఒకప్పుడు మనుషులకే మనం వందనాలు పెట్టాలంటే ఏదో గిల్టీ ఫీలింగ్. అలాంటి దేవుడికి ఎంత దగ్గర చేస్తున్నారంటే అన్నయ్యని చూసి చాలా మారానండి. నేను చాలా గర్వాంధ్రాల్ని, అహంకారిని, చాలా కోపిష్టిని. ఫస్ట్ అన్నయ్యని చూసి చాలా నేర్చుకున్నాను. ముందు ఎవరో కాదండి, మా హస్బెండ్లో చాలా మార్పు చూశానండి. ఎందుకంటే ఇందాక అన్నయ్య అంటున్నారు కదా, మా హస్బెండ్ ఒకటంటే 10 అంటా నేను. అలాంటి వ్యక్తిత్వం కలదాన్ని నేను. ఈరోజు ఆయన 10 అంటనా మాట్లాడలేనంత స్థితిలో నేను మారిపోయానండి. నేను ఎప్పుడు అనుకుంటా, నా వల్ల మా అన్నయ్యకి ఎప్పుడు ఏ పేరు రాకూడదు, ఉన్న పేరు చెడగొట్టకూడదని అనుకుంటా నేను. నా భర్త సాక్ష్యం చెప్పారండి, మీ అన్నయ్య నీ జీవితంలోకి వచ్చినాక చాలా మార్పు వచ్చిందని. ఇంకా ఆడదానికి అంతకన్నా ఏం కావాలండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే 22 సంవత్సరాల క్రితం మా జీవితాలు పూర్తి విగ్రహారాధన, అసలు ఎవరు ఆదరించలేనటువంటి జీవితాలు అవి. నిజంగా మా అమ్మని చాలామంది అడిగారు, ఎందుకు ఇలాంటి కొడుకుని కన్నావమ్మా అని. నిజమే, అదే 5 సంవత్సరాల్లో దేవుడు ఇంత గొప్పగా అన్నయ్య నిలబెట్టారంటే దానికి సాక్ష్యం, మన సాక్ష్యం అనాలో లేకపోతే అదొక అద్భుతం అనాలో, అదొక మిరాకిల్ అనాలో నాకు అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి ఎవరన్నా ఫోన్ చేస్తూ ఉండే, నేను చూస్తూ ఉంటాను కదా, ఆ క్షణం మా అన్నయ్య దగ్గర 1000 రూపాయలు ఉండవు. ఎవరన్నా ఫోన్ చేసి అన్నయ్య పరిస్థితి ఇది 10,000 కావాలంటే వేరే వాళ్ళు అడిగి ఇస్తాడండి మా అన్నయ్య మనసు. నేను చాలాసార్లు విన్నాను, చూశాను. నేను మామూలు మనుషులు మనమైతే నా దగ్గరే లేవండి, మీకు ఎలా ఇస్తాను నా దగ్గర ఉంటే గ్యారంటీకి ఇస్తాను అనే రకం అందరిది. నిజమే ఒప్పుకోవాలండి. కానీ మా అన్నయ్య మనసు తన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి అడ్జస్ట్ చేసుకొని మాటలైనా అనిపించుకొని అన్న మా అన్నయ్య సహాయం చేస్తాడు. మా అన్నయ్య ప్రేమ, మా అన్నయ్య మనసు చాలా గొప్పది. అటువంటి మనిషికి నేను చెల్లిగా నేను చాలా ఆ విషయంలో గర్వపడుతున్నానండి. దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా తక్కువే. మా కుటుంబం అంతా జత చేసినందుకు దేవుడికి రోజు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని విన్నందుకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతగా మంచి సమయం ఇచ్చినందుకు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అయ్యగారులో కూడా నా వందనాలు. నేను ప్రియాంక అక్కయ్య గారి
బర్త్డేకి వచ్చినాం. అసలు అనుకోకుండా మమ్మీ అక్కయ్య గారి బర్త్డే ఉంది, అన్నయ్య రమ్మన్నాడు వెళ్దామా అని అన్న. ప్రేయర్ అయితే చేసుకుందాము, అన్నయ్యను అక్కయ్య గారిని కూడా విజ్ఞాపన చేయమను. డాడీ మనసు మారలాగా మమ్మల్ని పంపిలా అక్కయ్య గారు చేస్తారు, విజ్ఞాపన చేస్తే నేను వెళ్తామన్న విశ్వాసం నాలో ఉంది. అన్నయ్య ఒకసారి మాట్లాడండి, అమ్మ మీరు రండి అమ్మ అక్కయ్య గారి బర్త్డేకి అని అంటే, అయ్యగారండి మీరు ప్రేయర్ చేయండి, దేవుడు కార్యం చేస్తాడు, అక్కయ్య గారిని ముఖ్యంగా విజ్ఞాపన చేయమనండి మా కుటుంబం కోసం అని అన్నా. ఏదో లోపల అయితే నాకైతే విశ్వాసం ఉంది, ఎట్లా అంటే ఎట్లాగైనా దేవుడు తీసుకెళ్తాడని నమ్మకం ఉంది నాలో. నేను అనుకున్నా నేనంత యోగ్యురాలని అయితే కాను, ప్రభువా నీ చిత్తం అయితే నేను అక్కడికి వెళ్ళాలి, అక్కయ్య గారిని కలవాలి, ఆ మినిస్ట్రీ చూడాలి. ప్రియాంక ఎన్నోసార్లు చెప్పేది మమ్మీ బాగుంటుంది, వాక్యం బాగుంటుంది అంటే అప్పుడప్పుడు నేను వినేదాన్ని, కానీ వాళ్ళ నాన్న ఎన్నడూ వినలేదు. ఏదేమైనా అక్కయ్య గారి బర్త్డేకి నేను హాజరు కావాలనే నా తపన, అక్కడ అద్భుతం చూడాలి, అక్కడ దేవుడి ప్రేమ చూడాలి అని అనుకున్నాం. నిజంగానే ప్రేమ స్వరూప మినిస్టర్ అంటే అక్కడ ప్రేమే ఉందండి, ఇంకా వేరే ఏం లేదు. నేను ఎంత వేదనతో వెళ్ళినా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అంత బాధలు వెళ్ళినా మేము అసలు నేను అనుకున్నా కదా ఏదో ఇక ప్రియాంక బాధను బట్టి నేను వస్తున్నా, కానీ ఉదయం ప్రేయర్లో హాజరైనాం. మళ్ళీ తర్వాత ఈరోజు ప్రేయర్ చూసుకొని రేపు పొద్దున్న 7 గంటలకు మనం వెళ్దాం, బుక్ చేయమ్మా ట్రైన్ బుక్ చేయంటే సర్లే మమ్మీ అని చేసింది. 7కి వెళ్ళాలి. అక్కయ్య గారు విజ్ఞాపన చేస్తే ప్రియాంక వాళ్ళ కుటుంబం ఉండమని చెప్పండి అని అన్నయ్య గారు చెప్పిండు. అన్నయ్య గారు కూడా ఉండమని చెప్పారు. నాకేం ఉండాలనిపిస్తలేదు, ఎట్నైనా వెళ్ళాలనుకున్నా. అయితే అక్కయ్య గారు బర్త్డే రోజు ఈవినింగ్ నేను ప్రేయర్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు వాష్రూమ్లు మంచిగా ఉండకుంటే అసలు అడ్జస్ట్ కాలేను, ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఉండి నేను అబద్ధం ఆడు అనుకొని ప్రేయర్ చేసుకుంటున్నాం. ప్రభువా ఏ విధంగా నన్ను అయ్యగారికి ప్రేరేపణ కలిగించండి, నేనైతే ప్రార్థన చేసుకుంటున్నా. ఎట్లన్నా మాకు ఆ రూమ్ ఇస్తే ఈరోజు నైట్ ఎట్నో పడుకొని రేపు ఉదయం పోతాం అని నాలో అనుకుంటున్నా. అనుకొని ప్రేయర్ చేసుకొని వస్తున్న అన్నయ్య గారు స్టెప్స్ దిక్స్ వస్తుండు. ప్రియాంక వాళ్ళ మమ్మీ ప్రియాంక ఏదమ్మా అని అడుగుతుంటే, నిజంగా అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నవయ్యా, నీ ప్రభావం ఇక్కడ ఉందయ్యా. నేను ఎంత అంటే ఎంతో ఆనందించిన, అసలు ఎంతో సంతోషపడ్డా. ఆ రోజు ఇక నైట్ ఉన్నాం. మళ్ళీ తెల్లారి వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఎప్పుడు వస్తారు అన్నటోడు, సర్లే నిమ్మలంగా రండి, సరే ప్రేయర్ అయిపోయింది అది ఇది అంటాడు. ఇక తనను కూడా హృదయాన్ని దేవాదేవుడు మార్చిండని నాకైతే చాలా సంతోషం. మేము వచ్చేటప్పుడు అన్నయ్య గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళ డాడీ గురించి ఇట్లా అన్నయ్య అని మేము ఫొటోస్ చూపించినాం. అన్నయ్యకి చూపిస్తే ఏం కాదులేమా దేవుడు కార్యం చేస్తాడని ప్రేరాయలు ఇచ్చాడు. నా హృదయంలో ఒకటే అనుకున్నాం, ఈసారి మా ఫ్యామిలీ అంతా రావాలి, సాక్ష్యం చెప్పాలి, తనకు స్వస్థత జరుగుతుందని. అక్కడి నుంచి విశ్వాసంతో నేను ఇచ్చిన దేవుడు అదే రీతిగా మా కుటుంబంలో కార్యం చేసిండు. దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ముఖ్యంగా అక్కయ్య గారికి మా కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా, అన్నయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ మరియు సేవకులు, ప్రత్యేకంగా దైవజనుల గారికి నా యొక్క వందనాలు. మాది నల్గొండ జిల్లా. అయితే మాకు ఈ కాలుకు నాకు మచ్చ వచ్చిందండి, 2007లో వచ్చింది. అది నేను నల్గొండ డాక్టర్లకు చూపించుకుంటే తగ్గపోయేది, పోయినా కూడా మళ్ళీ వచ్చేది. లాస్ట్ మంత్ మా ఫ్యామిలీ అయ్యగారు తునిలో పెడుతున్నారంటే మా పాప ఉంది ప్రియాంక అని. అయితే వీళ్ళు పోయారు, నా గురించి చెప్తే అయ్యగారు ప్రేయర్ ఆయిల్ పంపించిండు. అది నేను వాడుకున్నా. వాడి 3 ఇదే బుక్కులు చదవమంటే నాకు స్తోత్రాల బుక్కులు ఉన్నాయి, కర్ణాపురంలో తీసుకొచ్చిన 1000 బుక్ ఉంటాయి అందులో. అదే చదవటం నాకు ఇష్టం. మా పాప ఏమి చదువు అంటుంది, అరే నాకు 1000 ఉంది కదమ్మా, ఇదెందుకు, 100 ఉంది కదా, నువ్వు చదువుకోలే, అందరికి వెళ్దాం సర్లే అని చెప్పి మళ్ళీ చదవటం మొదలు పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు నునుపుకు వచ్చింది, దురద పోయింది, మచ్చ సగానికి వచ్చేసింది, దురద లేదు. పైన ముండ్లు ఉండేదండి, ఆ ముండ్లు పోయినది, నునుపు వచ్చింది చాలా ఇప్పటికి. మీ అందరికీ నా వందనాలు. నేను రావడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి. ప్రేమదాస్ గారని మీకు తెలుసు, నాకు తమ్ముడు అనిల్ కుమార్ గారుగా పరిచయం. ఆ పరిచయం ఎటువంటిదంటే ఆయన ట్రైన్లో టీసీగా జాబ్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి ఉంది. ప్యాసింజర్గా ట్రైన్ ఎక్కినప్పుడు డైలీ సర్వీస్ నేను నా ఉద్యోగరీత్యా ప్రైవేట్ జాబ్ చేస్తూ వెళ్తూ ఉండేదాన్ని. ఆ టైంలో తమ్ముడు గారు పరిచయం అనమాట. నాకు అప్పుడు కూడా తను బైబిల్ గురించి కానీ, తను రాసిన స్తుతుల పుస్తకం గురించి కానీ అవన్నీ ఇచ్చేవారు. ఇచ్చి చదవండి అక్క,
తనతో పాటు కూడా మీటింగ్స్కి వెళ్ళాము మేము. అంటే చాలామంది ఒక గ్రూప్గా తీసుకెళ్ళాం. అలాగే మమ్మల్ని అందరినీ కూడా చెన్నై వరకు వెళ్ళడం ఏంటి, తర్వాత విసన్నపేట వాళ్ళ మినిస్ట్రీకి తీసుకెళ్ళడం కానీ అలాంటివన్నీ చూసాము. తర్వాత మధ్యలో తను జాబ్ మాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది. ఏంటి పిచ్చితనం, అసలు ఆ జాబ్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంత పిచ్చోడేంటి ఈ అబ్బాయి, దేవుడి పిచ్చి ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు, ఇతను అబ్బాయి అసలు వేస్ట్ అనుకున్నా నేను. సారీ, క్షమించండి. పక్కన మల్లేశన్ గారిని చూసుకుని అనకూడదు, సారీ. మల్లేశన్ గారు చూడండి ఎంత బాగా, ఆయన కొలీగ్ మల్లేశన్ గారు, ఆయన ఎంత బాగా జాబ్ చేసుకుంటున్నారు, జాబ్ చేసుకోవాలి కానీ ఈయనేంటి భక్తి ఉండొచ్చు కానీ ఇంత వెరితనం ఉండకూడదు అనేసి నేనైతే మనసులో అనుకున్న మాట మాత్రం వాస్తవం. కానీ తర్వాత ఇంకా అనుకున్నాను ఎందుకు ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది నాకు ఎప్పటి నుంచో ఉండే క్వశ్చన్ అనమాట. పాటలు కూడా రాసేవారు అనమాట. పాటలు రాసినప్పుడు కూడా మేము చెన్నై వెళ్ళినప్పుడు కూడా సీడీ లాంచింగ్ అందరం వెళ్ళాము. చాలా బాగా జరిగింది. అక్కడ కూడా మినిస్ట్రీ గురించి కానీ వీటి గురించి కానీ అలా అనుకున్నప్పుడు తర్వాత సడన్లీ ఒక కనీసం 5-6 సంవత్సరాలు అవ్వచ్చు, మధ్యలో మాకేమీ మాట్లాడడానికి లేదు, ఏమీ లేదు. చాలా తర్వాత ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అక్క నేను ఇదివరకు తమ్ముడిని కాదు, నేను చాలా మారాను, నీకు తెలియదు అని అన్నాడు. అంతేలే, ఏదో అలా అందరూ అలాగే చెప్పుకుంటారులే అనుకున్నాను. కానీ ఈయన స్థితి ఇంత గొప్పగా ఉంటుంది అనేది నాకు తెలియదు. తర్వాత మొన్న 8 years వార్షికోత్సవానికి రావాలని అనుకున్నాను. నాకు అనుకోకుండా వేరే వర్క్ వలన నేను రాలేకపోయాను. అప్పుడు వచ్చినట్టయితే బాగుండేది. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. అంతేగాక అంతకుముందు తుని వెళ్ళాము, అక్కడ చూసాం. అప్పుడెంత ఒక 4-5-10 మంది. అది తుని కాదక్క, నర్సీపట్నమే, సారీ. అది ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, చాలా కాలం అయింది. మినిస్ట్రీలో రాకముందు అది వేరే వాళ్ళ ఇంట్లో చిన్న ప్లేస్, ఒక 10 మంది కూర్చొని ఆ రోజు ప్రార్థన చేశాము. ఆ తర్వాత అదే మనం లాస్ట్ కలవటం, అంటే కనీసం 6-7 సంవత్సరాలు పైన అవ్వచ్చు. ఆ ప్లేస్ కూడా ఆయనే ట్రైన్లో తీసుకెళ్ళడం, ఈజీ టిఫిన్లు పెట్టించడం, భోజనాలు పెట్టించడం ఇవన్నీ ఉండేవి కాబట్టి హ్యాపీగా వెళ్ళేవాళ్ళం, సరిపోయేది. అంటే భోజనాల కోసం వచ్చారు, నిజాలు ఒప్పుకోవాలి కదా, అది కరెక్ట్. అది అలా ఉండేది. మనసులో మాత్రం వెర్రి అబ్బాయి, ఏదో ఆ ప్రేమ పిచ్చి పట్టింది. ప్రేమ అంటే మనుషులను ప్రేమించే పిచ్చి అనమాట. ఇప్పుడు నేనెవరో పాసెంజర్ని, నా గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, మన సొంత అక్క అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అలా ఉంది కాబట్టి అనేసి కామ్గా అలా ఊరుకునేవాళ్ళం. మనసులో అనుకుని పైకి చెప్తే బాధపడతారని చెప్పకుండానే ఉండేవాళ్ళం. కానీ ఇలా ఉంటుంది, ఇతని ప్రేమ ఇంత మంచిగా ఉంటుంది అనే విషయం తెలియదు అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, అక్క నువ్వు దేవుడి వైపే చూడు, మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూస్తే నా స్థితి చూడు. నేను ఎలా అంచెలంచెలుగా ఎదిగాను, నేను ఎవరిని నమ్మలేదు, దేవుని మాత్రమే నమ్మాను నేను. మీరు కూడా అలా చేయండి, మీరు కూడా ఆశీర్వదింపబడతారు అన్నారు. మేము అప్పుడు ఏలూరులో ఉండేవాళ్ళం. ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చేసి 6 సంవత్సరాలు అవుతుంది విజయవాడ వచ్చి. ఇంత మంచిగా అంటే తను దేవుడి వైపు ఎలా అయితే తిరిగాడో, తను ఎలా ఆశీర్వదించబడ్డాడో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరినీ అలాగే ఉండాలనేది కోరుకుంటాడు తను ఎప్పుడు కూడా. అది చాలా గొప్ప విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మారని విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మంచిగా మారాలి, దేవుడి మీదే ఆధారపడాలి, ఎవరి మీద ఆధారపడొద్దు అనేది అది అప్పటి నుంచి లాస్ట్ 10 years నుంచి కూడా ఆయన చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆయన చూడడం జరిగింది. ఇప్పుడు నన్ను చూస్తే నువ్వు గుర్తుపట్టవు అన్న, ఎవరి కొత్త అనుకున్నాను మన వీడియో అవి పంపించినప్పుడు. ఇప్పుడు అంటే నేను కంప్లీట్గా మారిపోయాను, అప్పటిలాగా లేను. అప్పుడేమో నేను ఉద్యోగస్తుని, ఇప్పుడేమో నేను దేవుడి సేవకుడిని. కాబట్టి దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటే నేను అలాగే ఉంటానని చెప్పారు. ఆ రకంగానే ఉన్నారు. అందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. దేవునికి సమస్త మహిమ కలుగాక. అంటే దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా పాత రిలేషన్స్కి చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అన్ని బంధాలు, పాత వాళ్ళందరూ కలవటం, ఈ 1 year నుంచి మళ్ళీ బంధాలు కలిసి దేవుడిలో ఆనందించడం, దేవుడు ఇచ్చిన కృపను బట్టి చాలా సంతోషిస్తున్నాను. పెద్ద సేవకుడి కొడుకు ఈ తమ్ముడు నాకు ఒక 10 సంవత్సరాల కింద పరిచయం. రావాలి తమ్ముడు, మంచి సింగరు తమ్ముడు. తర్వాత వీళ్ళ సంఘంలో నా చేత రాయించిన పాటలు ఎక్కువ పాడుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళ నాన్నగారికి నేనంటే చాలా అభిమానం. తమ్ముడు ప్రొఫెసర్గా చేస్తూ మంచి సింగరు, మంచి సువార్థికులు. మరి అనేక గ్రామాలకి భారంతో ప్రతి వారం ఒక టీంతో కలిసి ఇప్పటికీ దాదాపు ఎన్ని వందల గ్రామాలు
200 గ్రామాలు సువార్త ప్రకటించారు. 200 గ్రామాలు సువార్త ప్రకటించారు. తమ్ముడు స్వరం నేను చాలా కాలం అయింది. నేను 20 పాటలు రాశాను, 3 ఆల్బమ్స్ రిలీజ్ చేశాను. అందులో ఒక పాట మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, నన్ను మార్చిన పరిశుద్ధాత్ముడు. ఆ పాట పాడిన తమ్ముడు స్వరం ఇది. చాలా సంతోషం. అందరికీ వందనాలండి. ముఖ్యంగా నాకు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, దేవునికి స్తోత్రం. ముందుగా సిస్టర్ గారు చెప్పినట్టు ఏలూరు నుండి వచ్చిన సిస్టర్ గారు ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారంట. అప్పుడు నుంచి మేము పరిచయం. దాదాపుగా 2012వ సంవత్సరం నేను అప్పుడు కేఎల్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాను లెక్చరర్గా. అప్పుడు మొట్టమొదటిగా నేను ఆల్ఫా బుక్ సెంటర్కి వెళ్ళినప్పుడు నన్ను రక్షించిన యేసయ్య మొట్టమొదటి ఆల్బమ్, ఆ ఆల్బమ్ నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా మొబైల్లో కూడా అయ్యగారికి నేము ఫస్ట్లో నన్ను రక్షించిన యేసయ్యనే సేవ్ చేసుకున్నాను. అట్లా ఆ విధంగా నేనేంటంటే ఆ పాటలు వినగానే అన్ని పాటలు కూడా చాలా అద్భుతంగా, అప్పటి వరకు నేను వినిన పాటల కంటే ఒక ప్రత్యేకంగా దేవుని చేత రాయించినటువంటిగా చక్కగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, బలహీనతలో వేదనలో ఉన్నవారికి ఆదరణ ఇచ్చేటటువంటి పాటలుగా నాకు నచ్చాయి. అందరికీ అనేక మందికి అవి నేను మైక్లో అక్కడ ప్లే చేశాను. మేము ఉండేటటువంటి గ్రామంలో అక్కడ చర్చిలో. ఆ తర్వాత మేము ఆ పాటలు పాడుకోవాలని ఆశించి మొట్టమొదటిగా నేను ఆ ఆల్బమ్ మీద మోజెస్ గారు మొన్న మీరు నేను రాలేకపోయాను, అక్కడ మోజెస్ గారు కూడా సేవకులు వచ్చారు కదా, వారికి నేను కాల్ చేయడం జరిగింది. ఆ ఆల్బమ్ మీద ఉన్నటువంటి మొబైల్ నెంబరు అంటే నాకు ట్రాక్స్ కావాలని ట్రాక్ మీద పాడుకోవటానికి అయ్యగారికి కాల్ చేస్తే అయ్యగారు వాస్తవానికి అవి రాసినవి అనిల్ గారు రాశారు బాబు, ఒకసారి ఆయన సంప్రదించండి అని ఫస్ట్ అనిల్ గారి నెంబరు, ఇప్పుడు అయ్యగారి నెంబర్ అప్పుడు మొట్టమొదటిగా నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా నేను 2011-12 ప్రారంభంలో నేను అయ్యగారికి కాల్ చేయడం జరిగింది ట్రాక్స్ నిమిత్తం. అప్పుడు విజయవాడలో మేము కలుసుకోవటం జరిగింది. అప్పటి నుండి దేవుడు అద్భుతంగా మమ్మల్ని కలపడం పాటల ద్వారా, వారు నన్ను ఎంతగానో ప్రేమించి అనేక చోట్లకి, నాకు అప్పటికి ఇంకా ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు, చాలా చోట్లకి అన్నవరము, తర్వాత అటు తాడేపల్లిగూడెం అటు సైడు చాలా మీటింగ్స్కి అయ్యగారితో పాటు నేను కలిసి వారు సాక్ష్యం చెప్పడం, వారు రాసినటువంటి పాటలు నేను అక్కడ పాడటం, ఆ విధంగా నాకు కూడా వారు ఎంతగానో అవకాశం అప్పుడే ఇంకా యవనస్తుడిగా ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు, ఆ టైంలో వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆ విధంగా ఆ తర్వాత అక్కడికి స్థానికంగా ఉండేటటువంటి మా నాన్నగారు నడుపుతున్నటువంటి అక్కడికి కూడా రావడం, ఎప్పుడు వచ్చినా సరే ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, వారు అనేక చోట్ల సాక్ష్యం వెళ్ళినా ఎక్కడ కూడా కానుక తీసుకునేవాళ్ళు కాదు, దేవుని కోసం ఉచితంగా సేవ చేసేవారు. తర్వాత ఎన్నో సీడీస్ని పాటల పుస్తకాలను కూడా చాలామంది ఉచితంగా అంత ఖర్చుతో వారు చేసి కూడా, ఇంకా నేను కూడా వాస్తవానికి ఇంకా వాళ్ళకి అయ్యగారు నాకు చాలా సీడీలు ఇచ్చారు, ఇంకా నేను అన్నీ సర్క్యులేట్ చేశాను కానీ మరి వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోయాను. అట్లా వారు ఎంతగానో సీడీల నిమిత్తం కూడా నష్టపోయారు, అంటే ఎంతో ఖర్చు పెట్టారు దేవుని కోసం, వారు ఖర్చు పెట్టింది అదంతా నేను చూశాను. మా అక్కడ విసనపేట వచ్చినప్పుడు కూడా మాకు అక్కడ చిన్న సేవను కూడా వారు గౌరవించి వారు దేవుని మహింపరచడానికి అక్కడ కూడా చాలా మాకు కావలసిన వస్తువులు కూడా ఇప్పటికీ కూడా కెమెరా లైటింగ్స్ కూడా, తర్వాత అక్కడ క్విజ్ ఎగ్జామ్స్ నిర్వహించడం, పిల్లల్ని అక్కడ ప్రోత్సహించడం, ఇంకా నేను చెప్పలేకపోతున్నాను, ఇంకా నాలో ఇంకా చెప్పడానికి ఉంది, వారి విషయాన్ని పంచుకోవడానికి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్స్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎవరు నీవు నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఎవరు నీవు నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఏమవుతావో తెలియదు నాకు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు.
నాకు రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. నా జీవితం నీవిచ్చిన కానుక, నా సర్వము నీవసగినదేనయ్యా. ఎవరు నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఎవరు నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాపమే నన్ను బంధించినప్పుడు, విడుదల లేక అల్లాడుచుంటిని. శాపమే నన్ను బంధించినప్పుడు, విడుదల లేక అల్లాడుచుంటిని. నా వైపు చూశావు, కరుణను చూపావు. నా వైపు చూశావు, కరుణను చూపావు. నా దరికి వచ్చావు, నన్ను విడిపించావు. నా దరికి వచ్చావు, విడిపించావు. ఎవరు నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఎవరు నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. హల్లెలూయా. అందరూ నన్ను వదిలేసినప్పుడు, ఒంటరి వాడినై కుములుచుంటిని. అందరూ నన్ను వదిలేసినప్పుడు, ఒంటరి వాడినై కుములుచుంటిని. నా బాధ చూశావు, ప్రేమను చూపావు. నా బాధ చూశావు, ప్రేమను చూపావు. నా దరికి వచ్చావు, తోడుగా నిలిచావు. నా దరికి వచ్చావు, తోడుగా నిలిచావు. ఎవరు నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఎవరు నీవు, నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. ఏమవుతావో తెలియదు నాకు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. నాకేమవుతావో తెలియదు నాకు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. నా జీవితం
కానుక నా సర్వము నీవసగినదేనయ్యా. ఎవరో నీవు నన్నాదుకున్నావు, నేనెరుగకుండానే నన్ను రక్షించావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చినటువంటి సేవకులు అలాగే ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దేవుడికి ఎంతో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సాక్ష్యము ఏమీ లేదండి. నిన్న వైజాగ్ నుంచి వస్తూ ఉన్నాను ఉద్యోగ రీతి కోసం విజయవాడ. అయితే ఒక సిస్టర్ గారు నాకు పరిచయం ఏంటి, విజయ అనే సిస్టర్ గారు నిన్నే పరిచయం అయ్యారు. ఏం లేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. అయితే ఆవిడ ఒక ప్రత్యేకంగా కనిపించారండి. ఫస్ట్ ఉండే విధానం కానీ చూస్తున్న విధానం అప్పుడు నాకేమనిపించిందంటే ఖచ్చితంగా ఇవిడ క్రిస్టియన్ అనిపించింది నా మనసులో. అయితే కానీ జర్నీ అవుతుంది. నేను విశాఖపట్నం నుంచి ఎక్కాను, ఆవిడ తుని ఎక్కారు. జర్నీ అవుతుంది కానీ మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ హాఫ్ అన్ అవర్ నుంచి నా మనసు నుంచి మాట్లాడదాం అనిపిస్తుంది. కానీ అక్కడ చాలామంది చుట్టూ జనరల్ని వస్తున్నాం కనుక అక్కడ ఇలాగా మేము కూర్చుని ఉన్నాం కనుక మాట్లాడితే ఏమనుకుంటారేమో నాకు ఆలోచన అనేసి వస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఏదైనా సరే బలంగా తెగించి ప్రేయర్ సిస్టర్ గారు అని చెప్పేసి మాట్లాడి ఇలాగా ఏంటంటే చెప్పారన్నమాట. ఇలాగా ప్రేమ స్వరూపి మినిస్ట్రీ కోసం చెప్పినప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్పినప్పుడు చాలా అద్భుతం అనిపించింది. దేవుడు చేసిన గొప్ప కార్యాలు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా పర్సనల్గా కొన్ని పంచుకున్నాను. బ్రదర్, ఒకవేళ వీలైతే మీరు రేపు ఒక మీటింగ్ ఉంది, మీరు రాగలరా? వస్తే చాలా హ్యాపీ అండి, మీరు నిజంగా దీవించబడతారండి కంపల్సరీగా అన్నారు. ఇట్స్ అ వండర్ఫుల్. నిజంగా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్. ఎందుకంటే నిజంగా ఐఎమ్ ద బ్లెస్సింగ్. నేను ఖచ్చితంగా బ్లెస్సింగ్ పొందానని చెప్పగలను. ఎందుకంటే నాకు ముందు ఆ బ్రదర్ గారు చెప్పినటువంటి వాక్యము ఒకసారి ప్రార్థన చేసి అడిగేవాడిని, ప్రభువా మీరంటే నాకు భయం పుట్టించండి ప్రభువా, మీ భయం లేకపోవడం వల్ల నా జీవితము ఇవి వేరే విధంగా నడుస్తూ ఉంది అని అడుగుతూ ఉండేవాడిని. కానీ భయం అంటే దానికి భయం యొక్క వివరణ చెప్పడం, ఆ వివరించి నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే ఇప్పుడు వాక్యం కూడా ప్రీతికరమైనది, దేవుడికి ఇష్టంగా ఎలా ఉండాలి అది చెప్పినప్పుడు కూడా నేను చాలా సంతోషించా. ప్రతి విషయం కూడా నేను చాలా బ్లెస్సింగ్ పొందానండి. ఒక చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా ట్రూగా చెప్తున్నాను. నేను చాలా ధైర్యంగా వెళ్ళగలను, చాలా ఉత్సాహంతో వెళ్ళగలను. నేను చాలా దిగులుతో వచ్చాను ఫస్ట్ చెప్పాలి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నిజంగా ఒక ఆనందంతో సంతోషంతో దీవెనతో వెళ్తున్నానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వెరీ హ్యాపీ ఫస్ట్. దీనికోసం నేను ప్రత్యేకంగా మరొకసారి సిస్టర్ గారికి ఎంతో వందనా చెల్లిస్తున్నాను దేవుని బట్టి. సమస్త మహిమ దేవుడికి, మహిమ ఘనత ఆయనకి చెల్లాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించరు కాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఈరోజు నేను పాస్టర్ గారి గురించి 8వ వార్షికోత్సవం టూనేరియాలో జరిగినప్పుడు మా ఫ్రెండు వెంకటేశ్వర గారని ఆయన నాకు చెప్పారు, ఇలాగా మంచి మీటింగ్ జరిగిందండి, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు సరే వస్తానయ్యా, ఈసారి ఒకరోజు వెళ్దాం, తుని వెళదాం ఒక వారం అని అనుకున్నాం. కానీ అనుకోకుండా నిన్న నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు మీరు ఇలా తాడేపల్లిలో మీటింగ్ జరుగుతుంది, మీరు తప్పక రండి, మీరు మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు అని చెప్పారు. సరే అని చెప్పాను. ఇక్కడికి వచ్చినాక మీటింగ్ విన్నాక అయ్యగారు దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను వింటున్నాను. అసలు చాలా ఆశ్చర్యకరంగా లాట్ ఆఫ్ చేంజ్. నేను ఇంతకుముందు ఐపీసీలో పనిచేసేవాడిని, బయటకు వచ్చేసాము, ఇండిపెండెంట్గా చేస్తున్నాను. కానీ ఎన్ని చోట్ల సంఘాలు కట్టినా కూడా అక్కడ నన్ను ఉంచకుండా బయటికి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు దేవుడు. నాకు అర్థమయ్యేది కదా, నేను ఎక్కడ స్థిరపరచలేకపోతున్నా. అటువంటి టైంలో ఎందుక నాకు బాగా ఈ మధ్య ఒక 2 years నుంచి బాగా నేను దేవునికి మొరపెడుతున్నా, ప్రభువా ఏ మినిస్ట్రీలో ఎవరి ద్వారా నేను జాయిన్ అవ్వాలి, ఎవరి ద్వారా పని చేయాలి, నా మనసుకు తగినట్టుగా ఉండే దైవ సేవకుల మీద మినిస్ట్రీ నాకు చూపించండి అని దేవుడిని అడుగుతూ ఉండేవాడిని. ఇప్పటివరకు ప్రెజెంట్ అవే డేస్ వరకు కూడా అడుగుతూనే ఉన్నా. ఈరోజు మీటింగ్కి రావటం వలన అసలు క్రైస్తత్వంలో ఉన్న శక్తి, క్రైస్తత్వంలో ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా చవి చూశాను ఇక్కడికి వచ్చినాక. చవి చూసిన తరువాత అయ్యగారు
కొన్ని గైడెన్స్ ఇస్తుంటుంటే నేనే చాలా ఆశ్చర్యపోయా. ఒకప్పుడు ఒక 4-5 ఏళ్ల క్రితం ఎక్కువగా తెలంగాణలో ఉండేవాడిని, స్పీకర్గా వెళ్ళేవాడిని. కానీ ఎక్కడ నాకు ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. అయ్యగారు ఇవాళ ఈ మీటింగ్లో కొన్ని చాలా గైడెన్స్ ఇచ్చారు. కోట్లు పోసి ఖర్చు పెట్టినా కూడా ఆ గైడెన్స్ రావు, ఎవరు కూడా. అటువంటి గైడెన్స్ నేను స్వీకరించాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మరి నేను మాది ప్రాపర్ విజయవాడే, సింగనగర్లో చేస్తున్నాను సేవా పరిచర్య. మీ అందరికి ప్రత్యేకమైన వందన.